నాకు తోట లేదనుకుంటే అయినా ఈసారి 3 ఏళ్ళ నుంచి పోయింది, రేట్ లేకపోయింది వదిలేయాల. ఈసారి రేట్లు ఉన్నాయి కాబట్టి ఈసారి పైన చాలా బాధ అయింది. సోమల మండలం బొలిగట్ల గ్రామం నగరంలో. నా పేరు ఎన్ వెంకటరమణ సార్. ఫస్ట్లో చాలా మట్టంగా ఉన్నాయి సార్. ఒక మోరెత్తి వచ్చి పోత వచ్చేసి పైకి అటు ఖాళీగా నిలిచిపోయినాం తోట. స్టార్టింగ్లో ఇంక మనకు తోట లేదనుకున్నాం సార్. డిసైడ్ అయిపోయినారు? అవును సార్. డిసైడ్ అయినాక మళ్ళా మన వేణుకు చెప్తే మళ్ళీ వచ్చి చూసి బాబాయ్ ఇట్లా పలాంతా పదం పాటలు అని చెప్పినాడు. మళ్ళీ అన్న దగ్గరికి పోయినాము, రమణారెడ్డి అన్న దగ్గరికి, చింతపర్తికి. తర్వాత అక్కడ మందులు తెచ్చినాక మన మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఈ మాదిరి ఉంది సార్ మన తోట. నాకు అన్న వండుకొని మాకేం భయం లేదు సార్. మంచి మందులు ఇచ్చినాడు, ఎక్సలెంట్గా ఉంది. అసలు తేవచ్చు మీ కాన్ఫిడెంట్. అవును, కానీ ఉండల్లా అనుకూలానికి మందు దొరకాల. మందు దొరికితే పంట అంటే మేము వాటి పైన ఏమంటే అవేయడం ఎక్సలెంట్గా పనిచేయటం మాకు ఇస్తాడు. ఈసారి మమ్మల్ని బాగా నిలబెట్టినారు అన్న. రమణారెడ్డి అన్న దగ్గరికి పోతే ఫస్ట్ ఈ స్ప్రేయింగ్ చేసి ఫస్ట్ ఈ జలరక్ష వదలండి, జలరక్ష వదిలిన తర్వాత స్ప్రేయింగ్ అయిన తర్వాత మళ్ళీ వస్తే మార్పు తెలిస్తే మళ్ళీ ఏదైనా చేద్దాము అని అన్నాడు సార్ అన్న. అది తెచ్చి వదిలిన తర్వాత తోట స్టడీ అయింది, ఇగురు వచ్చింది. ఇగురు వచ్చిన తర్వాత మళ్ళీ పోయినాము. మళ్ళీ సూర్యము హైపవర్ ఏదో ఇచ్చినాడు, హైపాస్. అవి 2 వదిలిన తర్వాత తోట బాగా చిగురు, పూత, పిండి, ఫ్లవర్ సెట్టింగ్ అంతా బాగా వచ్చింది సార్ తోట. ఫస్ట్ తోట ఇంప్రూవ్మెంట్ లేదు, మన దగ్గరికి వచ్చినారు. నిలిచిపోయింది, ఇంప్రూవ్మెంట్ నిలిచిపోయింది, మన దగ్గరికి వచ్చినారు. ఫస్ట్ జలరక్ష పైన వచ్చి వైకేష రాయిసి స్ప్రేయింగ్ ఇచ్చాను. 4 days తర్వాత మళ్ళీ ఇచ్చి వచ్చినారు. 2 హైపోస్ ఇచ్చాను. దాని తర్వాత వాయు ఆరోగ్యం ఇచ్చినాను, 2వ స్ప్రేయింగ్. తర్వాత సూర్యం ఇచ్చినాను డ్రిప్లో, ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ సూర్యం ఇచ్చినాను. ఇప్పుడు ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లయింది సార్ మీకు? ఫ్లవర్ సెట్టింగ్ బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ చూడండి. ఫ్రూట్ సెట్టింగ్ ఇది చూడండి. ఎన్ని ఎంత కొమ్మలు ఎన్ని పూలు ఉన్నాయి, అన్ని పిందులు. ఓకే చూడండి మొత్తం ఎన్ని ఉన్నాయో, 6 ఉంటే 5 ఉంటే 5 వచ్చినాయి. 5 వచ్చినాయి. గుత్తికి ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు? ఫ్లవర్ డ్రాప్ లేదు దీంట్లో, ఫ్లవర్ డ్రాప్ లేదు. ఉన్న గుత్తికి అన్ని కాయలు దిగినాయి. 6 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇప్పుడు ఐపాస్ వదిలిన వల్ల మనకి ఐపాస్ సూర్యం కాంబినేషన్ ఒకసారి, సూర్యము జలరక్ష కాంబినేషన్, 2 కాంబినేషన్ లో ఫ్లవర్ సెట్టింగ్, ఫ్రూట్ సెట్టింగ్ 2 ఈ టెంపరేచర్ వస్తుంది. ఫ్లవర్ సెట్టింగ్ వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది. కంపల్సరీ సూర్యం కంపల్సరీ 2 times వాడాలి 4 days గ్యాప్ లో. అప్పుడు వాళ్ళకి ఫ్రూట్ సెట్టింగ్ బ్రహ్మాండంగా అవుతుంది. మిగతా మనం ఏ వదిలినా ఏం చేసినా రావడం లే. అది వదులుతూ పైన మళ్ళా వైకేశ్వర రాయిస్ కానీ, వాయు యంత్ర ఆరోగ్యం కానీ, లేదంటే శాంటల్స్ ఆక్సివిజ్ కానీ, మనకు ఎక్కువ ఉందనుకో దోమ అనుకుంటే యక్ష స్ప్రే కొట్టుకుంటా ఒక 1 minute అంత కంప్లీట్ రాలిపోతుంది. ఇట్లా పోయి అట్లా వచ్చే రాలిపోతుంది సార్. ఇట్లా పోయి ఇట్లా వచ్చే ఉండదు. అది ఎక్షాకు పడితే ఇట్లా పోయి ఇట్లా వచ్చే ఉండదు. ఈ టెంపరేచర్ 40 టెంపరేచర్ లో 5 feet పెరిగింది అంటే తోట. దాని నుండి రూటెక్స్, ఐరిచ్, సూర్యము, హైపోష్ ఈ 4 వదులుతో మధ్యలో ఏమో జలరక్ష ఒకసారి వదులుకోవాలి. ఈ టెంపరేచర్లో కూలి పెట్టుకుంటూ ఫ్లవర్ బాగా సెట్ అయ్యేదానికి, డెవలప్మెంట్కు 40 degrees టెంపరేచర్లో మధ్యాహ్నం 1 గంటకు వచ్చినా అదే గ్రీనిష్ కనపడుతుంది. పంట గ్రీనిష్ కనపడుతుంది. తోట వాళ్ళకన్నా ఉండదు, వాడదు అదే గ్రీన్. మార్నింగ్ ఎట్లుంటుందో ఆఫ్టర్నూన్ వచ్చి అదే గ్రీనిష్ ఉంటుంది. కానీ ఉండల్లా అనుకూలానికి మందు దొరకాల. దొరికితే పంట అంటే మేము వాటి పైన ఏమంటే అవేయడం ఎక్సలెంట్గా పనిచేయటం మాకు ఇస్తాడు. ఈసారి మమ్మల్ని బాగా నిలబెట్టినారు అన్న. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.